మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో అవధూత దొంతులమ్మ గురించి తెలుసుకుందాం. ఆమె గురించి ప్రజలలో అనేక భక్తి కథలు, అనుభవాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆమె గురించి చారిత్రకంగా ధృవీకరించబడిన సమాచారం చాలా తక్కువ. కాబట్టి మనం చెప్పుకునేదంతా కూడా ప్రధానంగా భక్తుల యొక్క అనుభవాల నుంచి, భక్తులు చెప్పబడిన విషయాల ఆధారంగా మనం ఆమె గురించి తెలుసుకుందాం. అవధూత అంటే అసలు ఎవరు? అవధూత అంటే శరీరాభిమానాన్ని, అహంకారాన్ని దాటిన వ్యక్తి, లోకరీతులకు అతీతంగా జీవించే మహాత్ములు, తనలో ఎప్పుడూ ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండేవాళ్ళు, అందరినీ సమానంగా చూసే జ్ఞాని. ఇలా ఉన్న వాళ్ళని అవధూత అని అంటారు. దత్తాత్రేయ స్వామిని అవధూతలలో ఆది గురువుగా భావిస్తారు కదా. అసలు ఈ దొంతులమ్మ ఎవరు అంటే, భక్తుల విశ్వాసం ప్రకారం దొంతులమ్మ ఒక గొప్ప అవధూత. బయటకు సాధారణ మహిళలా కనిపించిన లోపల అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉండేవారని అందరూ అంటూ ఉంటారు. ఆమె దగ్గరకు వచ్చిన వారిని, వారి అంతరంగాన్ని చూసి ఆమె మాట్లాడేవారని భక్తులు చెబుతారు. చాలామంది ఆమెను దత్తాత్రేయ స్వామి కృపాపాత్రురాలిగా భావిస్తారు. దొంతులమ్మ ఆంధ్రయోగిని, అవధూత. ఆమె 60 ఏళ్ల వయసులో కూడా నెత్తి మీద నీళ్ల కుండల్ని దొంతలుగా పెట్టుకొని మోస్తూ ఉండేది. అందువల్ల ఆ ప్రాంతంలోని ప్రజలందరూ ఆమెని దొంతులమ్మ అని పిలిచేవారు. ఆమె తన 60 ఏళ్ల వయసులో మచిలీపట్నం చేరారు. ఒక యోగి ఆమెకు దర్శనమిచ్చి సంసార బంధాలను వదిలేయమని ఆదేశిస్తే భర్త అనుమతితో ఇల్లు వదిలి వచ్చేశారట. దీక్షనిచ్చి పంపాడు ఆ యోగి ఆమెకి. ఆమె అవధూతగా మారి ఎంతో దూరం నడిచి శ్రీశైలం చేరారు. దిగంబరంగా తిరిగేవాళ్ళు. బాహ్య స్పృహ ఉండేది కాదు ఆమెకి. నిరంతరం సమాధి స్థితిలో ఉండేవాళ్ళు. ఆమె బందరు చేరి జగన్నాథపురంలో ఉండేవాళ్ళట. ఆమెను కర్రతో కొట్టబోయిన ఒక ఆయన చెయ్యి చచ్చుబడిపోయిందట. తర్వాత ఆమె అనుగ్రహంతో ఆ చెయ్యి మళ్ళీ బాగైపోయిందనుకోండి. అయితే ఒకరోజు ఆమె ఒక న్యాయవాది అరుగుపై కూర్చుని ఉండగా ఆ న్యాయవాది కోపంతో ఆమె బట్టల మూటను కాలితో తన్నాడట. ఆమె నవ్వుతూ వెళ్ళిపోయారట. తరువాత ఆ లాయర్ కాలు మంటలకు గురై చాలా బాధపడ్డారట. ఇటువంటి అనేక మహిమలు ఆ ప్రాంతంలో జరిగాయి. ఈ మహిమలు క్రమంగా అంతటా స్ప్రెడ్ అయిపోయాయి. ఒకరోజు ఆమె బందరు రోడ్డు పక్క ఒక అరుగుపై కూర్చొని ఉంది. ముగ్గురు చెల్లపల్లికి చెందిన దేవాంగ కులస్తులు, వాళ్ళు వర్తకులన్నమాట. బందరులో బట్టల వ్యాపారం కోసం వచ్చి రాత్రి ఆమె ఉండే ప్రదేశానికే చేరారు. వారు ఈ దొంతులమ్మ ఏదైనా చేస్తుందేమోనని భయపడ్డారు ఆమెను చూసి. కానీ ఆమె కళ్ళ నుండి సూర్యకిరణాలు వెలువడడాన్ని చూశారట వాళ్ళు. వాటిని చూసి ఆ వర్తకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆమె శిష్యులైపోయారు. ఆమె వారిని పిలిచి కారం ముద్దను వారి నోటికి అందించారట. అది తీపి పదార్థంగా మధురంగా మారిందంట వాళ్ళకి. వారు బందరొచ్చినప్పుడల్లా ఆమెను కలుసుకుని వెళ్ళేవారు. ఆమె మిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు తన గోనె సంచి కింద దాచి ప్రసాదంగా అందరికీ పెట్టేవాళ్ళట. అవి తింటున్నప్పుడు అవి చాలా మధురంగా ఉండేయట ఆ భక్తులందరికీ కూడా. ఆమె ఏ కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ కొట్టు ఆ రోజు విపరీతంగా లాభాలు గడించడం అందరికీ అనుభవం. సో బ్రతిమాలి రప్పించుకునేవారట వాళ్ళ కొట్టు దగ్గరికి. సక్కిల్పేటలో చోడవరపు సుబ్బమ్మ అనే వితంతువు దత్తపుత్రుడు అమ్మ చెప్పినట్లే చనిపోయాడట. ఈ విషయం ఆమెకు చెప్పడానికి వెళ్తే అమ్మ మండ్రగబ్బల మీద కూర్చున్న దృశ్యం చూసి ఆశ్చర్యచకితురాలై ఆమె మహిమ అపరిమితం అని గ్రహించిందట వితంతువు. ఆమెకు దత్తపుత్రుని మరణంతో
పరీక్షించి వైరాగ్యం బోధించి ఆమె శిష్యురాలిని చేసుకున్నారట దొంతులమ్మగారు. ఒక ఆయన ఉపదేశం కోసం అమ్మ దగ్గరికి వస్తే అర్ధరాత్రి శ్మశానానికి రమ్మన్నారట. అతడు అలానే వెళ్ళాడు. అమ్మ పెద్ద పులి రూపంలో కనిపించి భయపెట్టిందట. ఆయన పారిపోయాడని తెలుస్తుంది. పరీక్షించకుండా ఎవరికీ దీక్షనిచ్చేవారు కాదు అమ్మ. మరి చెరుకూరి పద్మనాభ ప్రసాద్ బహదూర్ పక్షవాతంతో కుడికాలు చచ్చిపడిపోయింది. ఆ కుటుంబం అమ్మ దగ్గరికి వచ్చి శరణు వేడింది. అమ్మ తన కాలుని అతని కాలుతో గుడ్డ పేలికలతో కట్టేశారు. కాసేపు అయిన తర్వాత ఆయన పక్షవాతం మాయమైపోయిందట. అప్పటి నుంచి ఆ కుటుంబానికి అమ్మే రక్ష. వాళ్లకు ఒక కూతురుండేది. ఆమెను అమ్మ రాణి అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆమెను చల్లపల్లి జమీందార్ యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహదూర్ గారికిచ్చి వివాహం చేయాలని పద్మనాభ ప్రసాద్ గారు భావించారు. కానీ రాజాగారికి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ అమ్మ ఆయనకి ధైర్యం చెప్పింది. ఈ పిల్లను ఇక మర్నాడే ముక్త్యాల జమీందార్ దత్తత తీసుకుని చల్లపల్లి రాజాగారికిచ్చి వివాహం చేశారట. చల్లపల్లి కోటలో దొంతులమ్మ అమ్మవారికి ఘన సన్మానం చేశారు. ఆ తరువాత కారుమూరి కృష్ణమూర్తి అనే ఆయన అమ్మ దగ్గర దీక్ష కోసం వచ్చారు. ఆయన రామతారక మంత్రాన్ని 25 లక్షల సార్లు, బాలమంత్రాన్ని 7 లక్షల సార్లు, ప్రసన్నాంజనేయ మంత్రాన్ని 4 లక్షల సార్లు జపించిన మహాపురుషుడు. అనేక సమారాధనలు, అన్న సంతర్పణలు చేసిన కర్మిష్టి. చీమల కోసం 5 మణుగుల పంచదారను పోసిన భూత దయాపరుడు. అమ్మ అనుగ్రహం పొంది ఉపదేశం పొంది శిష్యుడై ఆమె తలపెట్టిన అనేక సత్కార్యాలు నిర్వహించిన ఘనుడు కృష్ణమూర్తి గారు. బాబా మస్తాన్ అనే మహనీయుడు అమ్మతో అర్ధరాత్రి దాకా తత్వ విచారణ చేసేవారట. జొన్నవిత్తుల శేషగిరిరావు అనే సంగీత కళాకారుడు నటుడు గురువు దండిస్తాడని భయపడి అమ్మ పంచ చేరారు. ఆమె అతన్ని మహావిద్వాంసుణ్ణి చేసింది. కుత్తాళం సిద్ధేశ్వర పీఠానికి అధిపతి అయిన కానుకొల్లు త్రివిక్రమరావు గారు అమ్మ వద్ద జ్ఞానభిక్ష పొంది ఆ తర్వాత సన్యసించి ఆ పీఠాధిపతి అయ్యారు. ఆయనే విశ్వనాథ గారికి గురువు కూడా. మనశ్శాంతి లేని వారు అమ్మను దర్శిస్తే చల్లని చూపుతో మానసిక ప్రశాంతతనిచ్చేది అని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆమె ఎప్పుడు వికల్ప సమాధిలో ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంటే మనసునకు ఆత్మశక్తి స్వరూప అవస్థ కలగటం చేత సమాధి స్థితిలో వికల్పాలు నష్టపోకుండా చిత్తాన్ని బ్రహ్మలో లయం చేసి కేవలం పరబ్రహ్మలో నిలిపి ఉంచటం అని అర్థం. అమ్మ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే ఎక్కువగా మౌనంగా ఉండేవాళ్ళు. ఎవరికి అవసరమో వారితో మాత్రమే మాట్లాడేవారు. కొన్నిసార్లు కోపంగా కనిపించినా అది భక్తుల అహంకారాన్ని తొలగించడానికేనని భక్తులు నమ్ముతారు. ఎవరి భవిష్యత్తు గురించో వారి జీవితంలో జరగబోయే విషయాల గురించో అమ్మ చెప్తూ ఉండేవారని భక్తులు చెబుతారు. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది జీవితాల్లో మార్పులు వచ్చాయని అనుభవాలు పంచుకుంటున్నారు ఎందరో భక్తులు. అవధూతుల ప్రవర్తన ఎందుకు విచిత్రంగా ఉంటుంది అంటే సమాజపు నియమాలకు కట్టుబడి ఉండకపోవచ్చు అవధూతలు. కొన్నిసార్లు పిల్లల్లా, కొన్నిసార్లు పిచ్చివారిలా, మరి కొన్నిసార్లు రాజులా ప్రవర్తిస్తూ ఉంటారు అవధూతలు. వారి చర్యలను సాధారణ బుద్ధితో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలా ఉన్న వాళ్లే అవధూతలు. ఈ విధమైన ప్రవర్తనను ఆధ్యాత్మిక సంప్రదాయంలో లీలగా భావిస్తారు. ఆమె చెప్పిన ప్రధానమైన బోధనలు భక్తులు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే భగవంతునిపై విశ్వాసముంచు, అహంకారాన్ని తగ్గించు, సేవ చెయ్యి, సత్యంగా జీవించు, ఎవరికీ హాని చెయ్యకు, గురువును నమ్ము, ప్రేమతో జీవించు. ఆమెను ఎందుకు దర్శించడానికి వెళ్ళేవారంటే భక్తులు
మానసిక ప్రశాంతత కోసం, ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం, కుటుంబ సమస్యల పరిష్కారం కోసం, ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం వంటి విషయాల్లో ఆశీర్వాదం కోసం. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆధ్యాత్మిక మార్గంలో నిజమైన అవధూతలను గుర్తించడం చాలా కష్టం. అందుకే అద్భుతాల కంటే వారి బోధన, ప్రేమ, వినయం, మనలో కలిగే శాంతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది. ఏ మహాత్ముని గురించైనా భక్తితో పాటు వివేకాన్ని కూడా కలిగి ఉండాలని అనేక గురువులు సూచిస్తారు. మరి ఈ దొంతెలమ్మ అనే అవధూతకి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆమె బోధించిన వాటిని మనం మన జీవితంలో ఆచరణలో పెడదాం. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.